ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో కొత్త శకం మొదలైంది. లాంగ్ ఫార్మాట్ క్రికెట్ లో రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే సస్పెన్స్ కి బీసీసీఐ తెరదించింది. అంతా భావించినట్లుగానే యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను టెస్ట్ టీం కెప్టెన్సీ పగ్గాలను గిల్ కు అప్పగించారు. ఇంగ్లాండ్ టూర్ కి టీం ని కూడా మొత్తం కుర్రాళ్లతో నింపేశారు. మరి భారత్ కు కలగా మారిన టెస్ట్ ఛాంపియన్షిప్ ని టీమిండియా గిల్ కెప్టెన్సీలో సాధిస్తుందా? అసలు టెస్ట్ టీం పగ్గాలని గిల్ కి ఎందుకు అప్పచెప్పారు? టీమిండియాలో మొదలైన నవ శకం. గిల్ కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్ టీం. వన్డే మ్యాచ్ల మజా ఏంటో తెలుసు. టీ20ల ధనాధన్ ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలుసు. అయినా సరే క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాటే. ఆట చూడాలన్నా ఆడాలన్నా టెస్టులే అనేది క్రికెట్ పండితులు, క్రికెట్ వీరాభిమానుల మాట. అలాంటి చాలా ఏళ్ల తరువాత భారత టెస్ట్ క్రికెట్ లో ఓ కొత్త శకం మొదలైంది. లాంగ్ ఫార్మాట్ గేమ్ లో రోహిత్ శర్మ వారసుడిగా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ని బీసీసీఐ టెస్ట్ జట్టు కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది. వచ్చే నెలలోనే గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో టీం ని ప్రకటించింది బీసీసీఐ. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ టూర్ కి మొత్తం కుర్రాళ్లనే ఎంపిక చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షద్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ టెస్ట్ జట్టులో ఉన్నారు. సాయి సుదర్శన్, హర్షదీప్ సింగ్ ఈ సిరీస్ తోనే టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో నెంబర్ 3లో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో సాయి సుదర్శన్ గాని, కరుణ్ నాయర్ ని గాని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చంతా ఒకటే. గిల్ కెప్టెన్సీలోనైనా టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుస్తుందా లేదా అని. ఇదే సమయంలో ఇంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉండగా యంగ్ ప్లేయర్ గిల్ కి ఎందుకు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారనే దానిపైన చర్చ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ టీంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. ఇప్పటికే బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటోళ్లు వైస్ కెప్టెన్లుగా పనిచేశారు. టైం వచ్చినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవుతారని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ తర్వాత బీసీసీఐ జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కు అప్పగించింది. ఆ ముగ్గురిలో చివరికి రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్ ఈ కొద్ది గ్యాప్ లోనే రైజింగ్ స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఎంతో మంది సీనియర్లను కాదని అతను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎదిగి భారత క్రికెట్ హిస్టరీలో ఓ కొత్త చాప్టర్ ఓపెన్ చేశాడని చెప్తున్నారు. గిల్ కెప్టెన్సీ విషయంలో తెర వెనుక ఏం జరిగిందనేది కాలక్రమంలో బయటకొస్తాయి. కానీ అతని ఎంపిక వెనుక కొన్ని కీలక అంశాలున్నాయి. అందులో మొదటిది గిల్ బ్యాటింగ్. 2020-21లో ఆస్ట్రేలియాలో అద్భుతమైన టెస్ట్ ఎంట్రీ తర్వాత 8 సిరీస్ల్లో పేలవమైన ఫామ్ కనబర్చాడు. 17 టెస్టుల్లో కేవలం 3 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. అయితే డొమెస్టిక్ క్రికెట్ ఐపీఎల్లో అతని ఫామ్ బాగుండడంతో టీం అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. తరువాత అతను తన ఆట తీరు మార్చుకున్నాడు. కానీ అది టెస్ట్ ఫార్మాట్ లో కాదు, వన్డే క్రికెట్ లో. రోహిత్ తో పాటు ఓపెనర్ గా సెలెక్ట్ అయిన గిల్ గత వరల్డ్ కప్ కు ముందు వన్డేల్లో 5 సెంచరీలు సాధించాడు. అయితే అనారోగ్య కారణాలు అతని వరల్డ్ కప్ ఫామ్ పై ప్రభావం చూపాయి. కానీ అతను సాధించిన 4 హాఫ్ సెంచరీలు అతనిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాయి. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాటింగ్ అతనికి కలిసి రాలేదు. దాంతో అతను నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. తరువాత బంగ్లాదేశ్ పై మరో సెంచరీ చేశాడు. టీమిండియా టెస్ట్ నిర్ణయాల్లో ఐపీఎల్ కూడా కీ రోల్ పోషిస్తుంది. బుమ్రా, రాహుల్ టీంలో లేకపోయినా పంత్, గిల్ కు కెప్టెన్సీ అవకాశాలు సమానంగా ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లటంలో గిల్ కెప్టెన్సీ కూడా ఓ కారణమనే భావన అందరిలో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి గుజరాత్ టైటన్స్ ని అగ్రస్థానంలో నిలపడంతో అందరి అటెన్షన్ గిల్ మీదకు మళ్లింది. గిల్ కు కెప్టెన్సీ ఏమీ కొత్త కాదు. గతంలో అండర్-19 టీం ని నడిపించిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించడంతో టీం
టీమ్ మేనేజ్మెంట్ లో అతనికి మంచి అనుభవం వచ్చింది. గిల్ ఓ ఆటగాడిగా మాత్రమే కాదు, కెప్టెన్ గాను అనేక బలాలున్నాయి. అతని ప్రశాంతమైన స్వభావం, ఒత్తిడికి గురవకుండా నిర్ణయాలు తీసుకోవటం, యువ ఆటగాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయటం మంచి కెప్టెన్ గా మలుస్తాయి. అతని బ్యాటింగ్ లోనూ నిలకడ ఉంటుంది. ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఎక్కువే. ఇవే టీమ్ ని సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు సహాయపడతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో ఓ కొత్త హీరో కోసం వెతుకుతోంది. ఇలాంటి టైంలో కెప్టెన్ గా గిల్ ఎంపిక టెస్ట్ ఫార్మాట్ పైన ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తోంది. ఇంగ్లాండ్ టూర్ గిల్ కొత్త జర్నీలో సవాల్ మాత్రమే కాదు, ఒక టీం, ఒక దేశం టెస్ట్ ఫార్మాట్ లో తన ముద్ర వేసేందుకు దొరికిన మరో అవకాశంగా చెప్తున్నారు.